ఏపీలో అధికార కూటమి ప్రభంజనం సృష్టించింది. 2 పట్టభద్రుల స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. వార్ వన్ సైడ్ కావడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆలపాటి గెలుపొందారు. ఇక గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లోనూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం దూసుకుపోతున్నారు. 6వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి పేరాబత్తుల తన సమీప ప్రత్యర్థిపై దాదాపు 60,000 మెజార్టీలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,68,000 ఓట్లు లెక్కించగా కూటమి అభ్యర్థి పేరాబత్తులకు 96,291 ఓట్లొచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు 35,614 ఓట్లొచ్చాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో పేరాబత్తులకు 50% పైగా ఓట్లు పోల్ కావడంతో ఆయన తొలి ప్రాధాన్యత ఓట్లతోనే పేరాబత్తుల గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలను ఈజీగా గెలవడంతో కూటమి నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఏపీలో అధికార కూటమి ప్రభంజనం సృష్టించింది. 2 పట్టభద్రుల స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. వార్ వన్ సైడ్ కావడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆలపాటి గెలుపొందారు. ఇక గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లోనూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం దూసుకుపోతున్నారు. ఇక 6వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి పేరాబత్తుల తన సమీప ప్రత్యర్థిపై దాదాపు 60,000 మెజార్టీతో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు 1,68,000 ఓట్లు లెక్కించగా కూటమి అభ్యర్థి పేరాబత్తులకు 96,291 ఓట్లొచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు 35,614 ఓట్లొచ్చాయి. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ రహనా. రాష్ట్రంలో 2 పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ముందు నుంచి కూడా ఏదైతే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పోటీ చేస్తారో ఆయన గెలుస్తారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ వారు వన్ సైడ్ అయింది. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఆలపాటి రాజా నిన్ననే గెలుపొందడం జరిగింది. ఇక గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న రాత్రి 8 గంటలుగానే కౌంటింగ్ ప్రారంభం కాలేదు. అప్పటి వరకు కూడా బ్యాలెట్ లెక్కపెట్టడం, పోస్టల్ బ్యాలెట్ లో తేడా ఉండే అంశాలు జరిగాయి. అయితే ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ తెలుగుదేశం చెందిన మాజీ జడ్పీడీసీ, ఆయనపై పీడీఎఫ్ అభ్యర్థిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడిగా ఉన్న దిడ్ల వీరరాఘవులు పోటీ చేస్తారు. మరో 33 మంది పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్యనే కాకుండా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనయుడు జీవీ సుందరం కూడా పోటీ చేయడంతో త్రిముఖ పోటీ ఉంటుందని భావించారు. కానీ ఇక్కడ కూడా వారు వన్ సైడ్ గానే జరుగుతోంది. ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ కి 2 ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి 35 శాసనసభ స్థానాలు, అదేవిధంగా 5 పార్లమెంటు స్థానాలు పూర్తిగా కూటమిలో ఉన్నాయి. వారంతా ఏకపక్షంగా పనిచేశారు. దీంతో అభ్యర్థి రాజశేఖర్ విజయపథంలో దూసుకుపోతున్నారు. రాఘవులకు అదేవిధంగా గెలుపు దిశగా సాగుతున్న రాజశేఖర్ కు మధ్య చాలా తీవ్ర ఓట్ల వ్యత్యాసం ఉంది. ఒక అరగంట పోతే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే రాజశేఖర్ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. 2 స్థానాలు కూటమి కైవసం చేసుకోవడం, పైగా 2 అభ్యర్థులు కూడా టీడీపీకి చెందిన వారే కావడంతో తెలుగుదేశం పార్టీలో జోష్ నిండుకుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి సంబంధించి పోటీ తీవ్రంగా ఉంటుందని భావించినప్పటికీ ఇక్కడ కూడా ఏకపక్షంగానే జరిగిందని చెప్పాలి. పీడీఎఫ్ అభ్యర్థి చతికిలు పడ్డారు. ఇప్పుడు ఎవరైతే పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఉన్నారో ఇళ్ల వెంకటేశ్వరరావు, ఆయన పదవీ కాలం ముగియడంతో ఎలక్షన్ జరుగుతోంది. తిరిగి తామే దక్కించుకుంటామని పీడీఎఫ్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా చతికిలు పడ్డారు.
మరో అరగంటలో రాజశేఖర్ ఫలితం కూడా వస్తుంది. ఈయన కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే 50% పైగా ఓట్లు పోలు కావడంతో ఆయనదే తొలి ప్రాధాన్యత ఓటు గెలుపు కింద కూడా చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. అటు ఆలపాటి రాజా ముందుగా అందరూ ఊహించారని గెలుస్తారని, ఇటు వచ్చి గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీద ఉత్కంఠ నెలకొంది. ఏకంగా 35 మంది పోటీ పడడం, బ్యాలెట్ పేపర్ తడ్డిగా ఉండడం, దీంతో అయోమయానికి గురవుతారు. కూటమి అభ్యర్థికి ప్రతికూల వాతావరణం కనపడుతుందని కూడా ఆశించారు. సర్వేలు కూడా అదే విషయం చెప్పి, కానీ ఇక్కడ కూడా రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తున్నారు. దీంతో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా కూటమి కైవసం చేసుకుంది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన, ముఖ్యంగా టీడీపీలో అయితే పార్టీ కేడర్ చాలా హుషారు మీద ఉంది. అప్పుడే కాకినాడలో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు నివాసంలో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తామని చెప్పి సమాచారం కూడా పంపడం జరిగింది. ఈ 2 స్థానాల గెలుపుతో ఏదైతే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కూడా టీడీపీ చేతిలో పూర్తిగా ఉందని దీని ద్వారా స్పష్టమవుతోంది. రహనా. ఓకే సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.